హాయ్ అండి. ఎంతో టేస్టీగా నెల్లూరు చేపల పులుసు చేసుకోవడం కోసం ప్యాన్లో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకొని తర్వాత పౌడర్గా చేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్లో నూనె వేసుకొని ఆవాలు, మెంతులు వేసుకొని వేగిన తర్వాత 2 ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోండి. జార్లో కట్ చేసుకున్న 2 టొమాటోలు, 2 కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకొని ప్యూరీ చేసుకొని వేసుకోండి. టొమాటో ప్యూరీ నూనె పైకి తేలేంత వరకు వేయించుకొని పసుపు, సరిపడా ఉప్పు, 3 టీ స్పూన్ల కారం వేసుకోండి. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని 1 కప్పు నీళ్లు వేసుకుని ఈ వచ్చిన చింతపండు పులుసు అంతా వేసేసుకోండి. పులుసు కోసం ఇంకొక కప్పు నీళ్లు వేసుకుని పులుసుని బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు కేజీంపావు ఈ చేప ముక్కలన్నీ వేసేసుకోండి. మూత పెట్టి హై ఫ్లేమ్లో 4 నిమిషాలు ఉడకనివ్వండి. చీల్చి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, తర్వాత ఈ మసాలా పొడి వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకుంటే యమ్మీ కర్రీ రెడీ.